కొన్ని చోట్ల కాదండి ఒక్క సెకండ్ కాదండి ఒక్కొక్క నిమిషం. ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే బహుశా ఎస్సీ ఎస్టీలు బలి చేయటం లాగా దాన్ని చూడకపోవటం కాదండి. నేను ఎందుకంటున్నా అంటే వాడు నిన్న దళితుడిగా పుట్టడమే నా తప్ప అని వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబు అంటే ఎవరైనా ఇప్పుడు ఆయన్ని గురించి ఒక వ్యక్తిగతంగా సరే అక్కడ ఇంకొక దళితుడు వస్తారు, దాని ఎలా డౌట్ లేదు. ఒకటి వెంకట్ గారు దానిపై నేను వచ్చినప్పుడు మీరే వస్తారు, ఒక నిమిషం ఆగండి, ఇంకా టైం ఉంది. అయితే నేను అనేది ఒకటి ఇక్కడ ఏంటంటే మరి దళితులు బీసీలు వీళ్ళందరికీ పెద్ద ఎత్తున అంత మాత్రాన దళిత ఉద్ధరణ జరిగింది, బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ అంతా జరిగిందని నేను చెప్పను. కానీ వాళ్ళందరికీ చాలా పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎంలు ఇవ్వటం దగ్గర నుంచి నామిని పదవులు ఇవ్వటం దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చాలా జరిగింది మీకు గతంలో. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళనే మళ్ళీ టార్గెట్ చేసి చేస్తాడని నేను అనుకోను. ఎన్నికల మీకు ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం రకరకాల విషయాల్లో బడుగు బలహీన వర్గాలు అందరికీ చాలా పెద్ద ఎత్తున ఇచ్చి దాని ప్రచారం కూడా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎలక్షన్ల ముందేదో ఆయన వాళ్ళని టార్గెట్ చేస్తారని నేను అనుకోను. చౌదరి గారు ఏం చెప్తారు? అధికార పార్టీలో ఈ సీట్ల మార్పులు చేర్పులు, ఎమ్మెల్యేల బదిలీ, ఎంపీల బదిలీ, అధికారులు బదిలీ చేసినట్టే నువ్వు అక్కడ పోయి ఈయన ఇక్కడ పో, ఇది మీకు లాభిస్తుందా? సార్ చాలా మంచి సబ్జెక్ట్ పెట్టారు, నాకు కొంచెం టైం కూడా ఇవ్వాలి. ఎందుకంటే తాడేపల్లిలో వచ్చే అసంతృప్తి మంట వెనకాల జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు 80 మంది కుంభకోణం 80 మంది ఎన్నిపోటు పడుస్తున్నారా అనేదానికి కారణం ఉంటుంది. మా పాపారావు గారు చెప్తూ ఒక మాట అన్నారు, ఎస్టీ ఎస్సీలకి మేలు చేశారు, నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీల నుంచే మారతారు. ఎస్టీ ఎస్సీలు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, ఇచ్చారా? బెస్ట్ స్కూల్స్ 5% కార్పొరేషన్ లో తీసేశారు, ఎందుకు చేశారు? అంబేద్కర్ విదేశీ విద్య ఎస్టీ ఎస్సీలు ఎందుకు పీకేశారు? అలాగే 200 యూనిట్లు కాకుండా 3 సెంట్లు ఇంటి స్థలం వేశారు, ఎందుకు లేదు? సో ఎస్టీ ఎస్సీలకి ఇచ్చే అదనపు అన్ని సౌకర్యాలు రాష్ట్రంలో మొట్టమొదటి వచ్చి తీసేశాడు. సప్లాన్ నిధులు బటన్ ఒకటికి మార్చేశాడు. సో పూర్తిగా ఎస్సీఎస్సీల కార్పొరేషన్ చీల్చేది 2 భాగాలుగా, ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ వచ్చే గ్రహాలు మార్చేశాడు. సో టోటల్ గా ఎస్టీల పరిస్థితి చాలా ఘోరంగా ఎస్సీల పరిస్థితులుగా మార్చేసి నా ఎస్సీ నాకు ఫిట్ అయ్యే పరిస్థితి లేదు. ఇలా కులాల వారిగా సార్ బీసీ కార్పొరేషన్ విషయంలో కానీ, బీసీ రిజర్వేషన్ విషయంలో కానీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ముస్లిం బ్యాంక్ ఇస్తాను ఇవాళ దుల్హన్ పథకం తీసేశారు. ఇవాళ ఎమ్మెల్యేల మార్పులు, బదిలీలు, ఎంపీల బదిలీ, నేను అక్కడికి వస్తున్నా సార్. ఇప్పుడు ముందు ఇంజిన్ కరెక్ట్ గా పోతా ఉంటే వెనకాల పెట్టి కరెక్ట్ గా వస్తాయి. పాలసీలు ఇవ్వాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. మరి ఆయన పాలసీలు కిందికి వస్తే ఎవరికి వస్తాయి? ఎమ్మెల్యే ద్వారా ప్రజలకు వస్తాయి. ప్రజలు పాలసీలు కరెక్ట్ గా అందుంటే ఆ ఎమ్మెల్యేని ఆ ప్రభుత్వం ఆశీర్దిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది 80 మంది ఎమ్మెల్యేలు సగానికి 151 మంది ఎమ్మెల్యేలు 80 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నా ఉంటే నీ పరిపాలన అయితే బయట తెలిసిపోతున్నా, పనికిరాని పరిపాలన తెలిసిపోతున్నా. మీరు ఇచ్చిన లబ్ధి, అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో ఎక్కడ నుంచి చెప్తారు? నాకు ఒక్క పాయింట్ చెప్తారా? చెప్పండి. 3 రాజధానులు అన్నారు, కట్టారా? నేను ఒక్క రాజధాని గురించి మాట్లాడాను, 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నాను. 2 మద్య నిషేధం చేసి ఓట్లకు వస్తున్నాడు, వచ్చాడా? ఈ జాబ్ కార్డు వచ్చింది, ఎవరితో వచ్చింది సార్? జనవరి 1 కూడా జాబ్ కార్డు ఇచ్చాడా? సిపిఎస్ రద్దు చేశాడా? నేను ఒక్క మాట సైట్ గా మమ్మల్ని అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ఒక్క ఉద్యోగైనా సరే దానికి ఓటేస్తాడా? కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్, గోపాల మిత్ర, అనేక మంది ఎంప్లాయీస్ అంగన్వాడీ వర్క్ సహా విధుల్లోకి వచ్చి ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా మార్చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేసి అది కాదు, ఉపోద్ఘాతం కాదు. ఇవాళ మార్పులు చేర్పులు దాని దేనికి సంకేతం? ఒక మాటలో చెప్పండి. మంచి మాట చెప్పారు. అక్కడికే వస్తుంది. ఎందుకు చెప్పారంటే ప్రజల్లో ఎమ్మెల్యేలు గడప గడప వెళ్ళమంటుంటే తాట తీసేస్తారు వాళ్ళు. ఎందుకంటే మా ఇంటికి ఏమిచ్చావు, లబ్ధి రాలేదు, అభివృద్ధి లేదు, ఇంకా ఏమీ లేదు, మా ఇంట్లో లైట్ కూడా లేదు, మా రోడ్డు కూడా లేదు సార్. ఒక్కమాట సార్, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా డమ్మీలు చేశారు. కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టారు. గుర్తుందా మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు నలుగురు చెప్పినట్టు 4 ప్రాంతాల్లో ఏజెంట్ లాగా పనిచేస్తారు. వీళ్ళు చెప్పింది ఈ రెడ్డి గారు చెప్పింది నీ వల్ల కదా నా పదం పోయిందని ఎంఎస్ బాబు గారు పోతల పట్ల ఎత్తి నరు కొట్టుకుంటాడు. అది దళితులకి అన్యాయం చేశాడు, దళితులు మోసం చేశాడని చెప్పి కోరుకుంటాడు. అందుకే కదా ఇలా చాలా మందికి ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలకి పెద్దపేట కింద కత్తిపేటేసిన జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇది గురించి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక ప్రజా ప్రతినిధులు వాళ్ళు, ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ప్రతినిధులు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కారణం మోహన్ రెడ్డి గారు ఏదో అంటున్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎస్టీలకు ఇంత ప్రాధాన్యత? ఒక్క సెకండ్ పాపరావు, ఒక క్రూషియల్ పాయింట్ ఇక్కడ. రైట్, ఇవాళ టార్గెట్ షర్మిల రూపంలో కాంగ్రెస్ అంతా కూడా జగన్ టార్గెట్ చేస్తుంది. షర్మిల రావడం ద్వారా డెఫినెట్గా జగన్ శిబిరానికి నష్టమే. కానీ ఈ థర్డ్ ఫ్రంట్ ద్వారా, ఈ మూడో ప్రత్యామ్నాయం ద్వారా చంద్రబాబు కోణం ఏమైనా అంటే చంద్రబాబు వస్తా ఉంది పరోక్షంగా
ఏఐసీసీలో చంద్రబాబు మాట్లాడారు, అందుకనే షర్మిల వస్తుంది, జగన్ ఓడిపోవాలి అంతే. ఏఐసీసీలో చంద్రబాబు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? షర్మిల ఇక్కడ కూడా రావడానికి అవకాశాలు కల్పించారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అబ్జెక్షన్ పెట్టారనేది మనం. కాబట్టి కాంగ్రెస్ అన్నాడు, అందుకని ఏంటంటే కాంగ్రెస్ మీద చంద్రబాబు ప్రభావం అంటే వాళ్ళకి ఆ సాన్నిహిత్యం ఎంతో కొంత పరోక్షంగానే ఉన్నది నిజం. కానీ షర్మిల విషయంలో అది ప్లే అవుట్ అవుతుందని నేను అనుకోను. కావాలంటే అంటే మా కోసం ఓట్లు షర్మిలాని తీసుకుని ఓట్లు చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ మరి అది అది చేయదు కదా. చేయటం అంటే అది ఎంత పార్టీ ఈ చంద్రబాబు ఇక్కడ టీడీపీ అనేది జాతీయ పార్టీగా పేరు ఉండొచ్చు, కానీ అది